నావా ఈయన చూశారు కదా, ఈయన దగ్గర ఇడ్లీ కేవలం రూపాయి మాత్రమే. నమ్మట్లేదా? నిజం మావా. ఇది ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి నాతోనే. ఇది పెద్దాపురం నుంచి కొత్తూరు వెళ్ళే దారిలో కొత్తూరు గవర్నమెంట్ స్కూల్ దాటిన తర్వాత మీకు రైట్లో వస్తుంది, కొంచెం దూరం వెళ్ళాక. ఇది మా వైఫ్ వాళ్ళ ఊరికి కొంచెం దగ్గర. సరే, నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను మా బామ్మర్ది అయితే పొద్దున్నే లేచి ఆ ఊరికి బయలుదేరాం. ఈ టిఫిన్ సెంటర్ ఒక 30 to 40 years నుంచి రన్ అవుతుందట మామ. అయినా ఇప్పుడున్న కాలంలో ఎవరు మామ రూపాయికి ఇడ్లీ పెట్టేది. ఇది మాత్రం రోజు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ రోజు పనికి వెళ్ళే వాళ్ళకి కానీ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ టిఫిన్ సెంటర్ ఉండడం వల్ల. ఎందుకంటే చాలా తక్కువలో అయిపోతుంది. సో మనం వెళ్ళగానే వేడి వేడి ఇడ్లీ వేస్తున్నారు. బా, చూస్తుంటేనే వెంటనే ప్లేట్లో పెట్టుకుని తినేయాలనిపిస్తుంది. ఇక్కడ ఈ ఇడ్లీ కేవలం రూపాయి మాత్రమే. తర్వాత బోండా రూపాయి అండ్ పూరి 5 రూపాయలు, ఉప్మా 15 రూపాయలు మాత్రమే. మేము అయితే 18 మందికి సరిపడే ఫుడ్ తీసుకెళ్ళాం, కేవలం 360 రూపాయలు అయింది.